ఆమేన్. దేవుడు తిరిగి మరలా ఈ వారం కూడా మనలను ఆయన పాద సన్నిధికి తీసుకుని వచ్చిన ఆయన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ దినం కూడా దేవుని యొక్క పాద సన్నిధికి చేరువచ్చిన మనందరం దేవుడు ఎన్నో గొప్ప గొప్ప మాటలను, దేవుడు ఎన్నో గొప్ప గొప్ప వర్తమానాలను ఆయన మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. మన జీవితం దేవునికి దగ్గర అయ్యేటట్లుగా, మన జీవితం సమాజంలో ప్రత్యేకపరచబడినదిగా, మన జీవితం సమాజంలో ఉన్నతమైనదిగా ఉండడానికి దేవుడు ప్రయాసపడుతూ మనలందరినీ ఆయన పాద సన్నిధిలో ఆయన మాటల చేత ప్రతిదినము హెచ్చరిస్తూ వస్తున్నాడు. గమనించండి, ప్రతి వారం కాదు, నేనేమన్నాను చెప్పండి, ప్రతిదినము హెచ్చరిస్తూ వస్తున్నాడు. దేవుని మాటలు ఎలాంటివి అనంటే, ప్రతిదినము మనము ఆహారం ఎలా భుజిస్తామో దేవుని మాటలు కూడా ప్రతిదినము మన జీవితాలకు అవసరం. మన జీవితాల్లో ఈ శరీరము బ్రతకడానికి మనం ఎలా ఆహారాన్ని భుజిస్తామో, ఆత్మ బ్రతికి ఉండడానికి, ఆత్మ ఆరోగ్యంతో ముందుకు కొనసాగడానికి ఆత్మీయ ఆహారము కూడా, అంటే జీవాహారం అన్నటువంటి దేవుని యొక్క మాటలు కూడా ఎంతో అవసరమైనవి. కాబట్టి దేవుడు మనతో ప్రతిదినము ఆయన మాటలను హెచ్చరిస్తూ, ఆయన మాటలతో మనల్ని బలపరుస్తూ ఆయన మన జీవితాలను ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. ఈ దినము కూడా గొప్ప సంగతులను దేవుడు మన హృదయాలలో పెట్టాలని ఆయన ఆశపడుతుండగా, మనందరం కూడా మన చెవులను దేవుని వైపు త్రిప్పి, మన యొక్క హృదయాలను దేవుని వైపు త్రిప్పి, నిద్ర లేకుండా ఎవరు కూడా నిద్రపోతారా? నిద్రపోవాలంటే మనకి ఇళ్ళలో ఏమన్నాయి చెప్పండి? ఇక్కడ పనిష్మెంట్ తీసుకొని నిద్రపోవాల్సిన అవసరం లేదు కదా. కూర్చొని నిద్రపోవడం ఎంత కష్టం చెప్పండి. కాబట్టి మనం కూర్చొని నిద్రపోవద్దు, దేవుని మాటలు విందాం. మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితంలో ఏం ప్రాముఖ్యమైనది చెప్పండి అందరూ? మన జీవితంలో ఏం ప్రాముఖ్యమైనది? ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎన్నో వర్తమానాలు ప్రార్థన గురించి మాట్లాడుకున్నాం. మన జీవితంలో ప్రార్థన చేయని వాడు అసలు క్రైస్తవుడే కాదు. అన్యుడు తన జీవితంలో ఎలాగైతే తన దినచర్యలో ఆహారాన్ని భుజించడానికి సిద్ధపడతాడో, మన జీవితంలో కూడా క్రైస్తవుడు ప్రతిదినం ప్రార్థన చేయాలి. ప్రార్థన లేకపోతే మనం బ్రతకలేమన్నటువంటి ఆలోచన క్రైస్తవుడికి కలగాలి. మన జీవితంలో ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఎంత ప్రాముఖ్యమైనది అనంటే, ఈ జీవితంలో ప్రార్థన అన్నది మన జీవితంలో నిరీక్షణను తీసుకొస్తుంది. ప్రార్థన అన్నది మన జీవితాలను, మనం కోల్పోయిన సమస్తాన్ని తిరిగి మరలా మన చేతికి అందించగలదు. మన జీవితాలలో మనలను ఉన్నతమైన స్థితికి ప్రార్థన మనలను తీసుకొని వెళ్ళగలదు. మన జీవితాల్లో సమాజంలో ప్రత్యేకపరచబడిన స్థితిలో ప్రార్థన మనలను నిలబెట్టగలదు. ప్రార్థన ఎలాంటిది అనంటే, ఇందాక మనం పాడుకున్నాం, ప్రార్థన ఏంటట? ప్రార్థన ఆయుధం. ప్రార్థనను భక్తులు ఏమన్నారు అనంటే, అది ఒక ఆయుధం. ప్రార్థన ఏంటట? అదొక ఆయుధం, నీ చేతిలో ఉన్న బలమైనటువంటి ఆయుధం. ప్రార్థన ద్వారా నువ్వు ఉన్నతమైన శిఖరాలను నువ్వు చేరుకోవచ్చు. నేను చెబుతుంటాను ఎప్పుడు, ప్రార్థన అనగానే ఎవరితో మాట్లాడేదో తెలుసా? ప్రార్థన అనగానే దేవునితో మనం మాట్లాడే ఒక బలమైనటువంటి కనెక్టివిటీ నెట్వర్క్ అది. ప్రార్థన అనగానే ఈ ఫోన్తో ఈ లోకంలో ఉన్న వాళ్ళతో నువ్వు మాట్లాడవచ్చు, కానీ ప్రార్థన ఈ లోకాన్ని దాటించి పరలోక రాజ్యానికి నీ వాయిస్ తీసుకెళ్ళిపోతుంది. ప్రార్థన ఎక్కడి వరకు వెళ్ళగలదు అనంటే, జకర్యా గారు ప్రార్థించినప్పుడు దూతొచ్చి ఏమన్నదో తెలుసా? జకర్యా గారు ప్రార్థించినప్పుడు దూతొచ్చి ఏమన్నదో తెలుసా? జకర్యా, నీ ప్రార్థన వినబడి ఉన్నది. చప్పట్లు కొడతారు ఒకసారి. జకర్యా, నీ ప్రార్థన ఏమైందట? వినబడి ఉన్నది. ఎక్కడికి వినబడిందట? పరలోక రాజ్యానికి ప్రార్థన వినబడితే ఆ ప్రార్థన విని దేవుడు దేవదూతను జకర్యా యుద్ధకు పంపించాడట. చూసారా ప్రార్థనకున్న పవర్? ప్రార్థన అంత బలమైనది. ప్రార్థన అంత బలమైనది. నీ జీవితంలో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు నమ్ముకొనదగినటువంటి ఆయుధం ఏంటి అనంటే ఏంటో తెలుసా? ప్రార్థన. నువ్వు కోల్పోయిన అనేకం నీకు తిరిగి ఇవ్వగలదు ప్రార్థన. ఈ జీవితంలో అయ్యో నా జీవితం పాడైపోయిందే, నా జీవితం నాశనం అయిపోయిందే, నా జీవితంలో నాకు కోలుకోలేని నాకు దెబ్బ పడిందే, అందరూ నన్ను అవమానించేవారైపోయారే, అందరూ నన్ను నిందించేవారైపోయారే, ఎవరికి నేను ఇష్టపడట్లేదే, నా జీవితంలో అందరూ నన్ను ఏలెత్తి చూపించేవారు అయిపోయారు అన్నటువంటి పరిస్థితి నీకు ఉందేమో. కానీ ప్రార్థన తిరిగి మరలా నీ జీవితాన్ని ఏం చేయగలదో తెలుసా? రీస్టార్ట్ చేయగలదు.
ప్రార్థన తిరిగి మరలా నీ జీవితాన్ని నూతనంగా ప్రారంభించగలదు. ప్రార్థన నీ జీవితంలో నువ్వు అనుకోలేని, నువ్వు ఊహించలేని స్థితికి ప్రార్థన నిన్ను తీసుకొని వెళ్ళగలదు. నువ్వు కష్టాలలో ఉన్నప్పుడు, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నువ్వు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నాకు ఏ నిరీక్షణ లేదు అని నువ్వు అనుకున్నప్పుడు ప్రార్థన నమ్ముకొనదగిన ఆయుధం. ప్రార్థన నువ్వు నమ్ముకొనదగిన గొప్ప ఆయుధం. నమ్ముతావా? బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి తృణీకరించబడిన వాడిగా మన కళ్ళకు కనపడతాడు. బైబిల్ గ్రంథంలో ఒక మనిషి త్రోసివేయబడిన వాడిగా మన కళ్ళకు కనపడతాడు. ఆ వ్యక్తి సమాజంలో అనేకమైన నిందలు భరించాడు. సమాజంలో ఆ వ్యక్తి అనేకమైన అవమానాలు భరించాడు. సమాజంలో ఆ మనిషిని అనేకులు విపరీతమైన మాటలు అన్నారు. ఆయన సమాజంలో తట్టుకోలేకపోయాడు. ఎన్నోసార్లు కన్నీరు విడిచాడు. తన జీవితాన్ని బట్టి, మనుషులు మాట్లాడుతున్న మాటలను బట్టి ఆయన ఏమనుకున్నాడో తెలుసా? ఈ జీవితంలో ఈ యొక్క మచ్చను నేను ఎలా తొలగించుకోవాలని ప్రయత్నించాడు. ఈ అవమానాలను నేను ఎలా తొలగించుకోవాలి? వీళ్ళు మాట్లాడుతున్నటువంటి, వీళ్ళు నా పైన వేస్తున్నటువంటి ఈ నిందను నేను ఎలా తొలగించుకోవాలని ఆలోచించాడు. ఆ మనిషికి ఒక ఆయుధం కనపడింది. దీనితో నా జీవితాన్ని ఉన్నతమైన స్థితికి నేను తీసుకుని వెళ్ళొచ్చు అని అనుకున్నాడు. ఎవరో తెలుసా? ఎబ్బేజు ప్రార్థన మనకు తెలుసు. ఎబ్బేజు ప్రార్థన చేశాడని మనకు తెలుసు. అసలు ఎబ్బేజు ప్రార్థన చేయడానికి గల కారణాలు ఏంటో తెలుసా? ఎబ్బేజు ఏమని ప్రార్థన చేశాడు? ఎబ్బేజు తన జీవితంలో అసలు ప్రార్థన చేయడానికి గల కారణాలు ఏంటో పాస్ట్ టెన్స్ మనం ఆయన జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్ళేటటువంటి ప్రయత్నాన్ని ఈరోజు మనం చేద్దాం. ఆయన జీవితంలో ప్రార్థించాల్సిన అవసరత ఆయనకి ఏమొచ్చింది? ఆయన జీవితంలో ప్రార్థన పైన ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఆయనకేమొచ్చింది? మనం కూడా అనేక సార్లు అనుకుంటాం, మనం ప్రార్థన ఎప్పుడు చేస్తామో తెలుసా? మనం ప్రార్థన ఎప్పుడు చేస్తాం? కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు కదా. అలాంటి పరిస్థితుల్లో మనం ప్రార్థన చేస్తాం. కానీ ఎబ్బేజు కూడా ఎలాంటి ప్రార్థన చేశాడో తెలుసా? అలాంటి పరిస్థితుల్లో ఆయనకు కనపడినటువంటి ఒక బలమైన ఆయుధమే ప్రార్థనగా ఎబ్బేజుకు కనపడింది. చూద్దాం ఎబ్బేజు జీవితం ఎలా ప్రారంభమైందో, ఎబ్బేజు ఏమని ప్రార్థన చేశాడో, ఆయన ప్రార్థనలో దాగి ఉన్న మర్మం ఏంటో మనం చూసే ప్రయత్నం చేద్దాం. మొదటి దినవృత్తాంతములు గ్రంథం 4వ అధ్యాయము 9-10 వచనాలను మనం జాగ్రత్తగా చదువుదాం. 9-10 వచనం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అను పేరు పెట్టెను. చాలు. ఎబ్బేజు యొక్క జీవితం మనం ధ్యానించుకోవడానికి మనం ప్రారంభిస్తున్నాం. ఎబ్బేజు జీవితం ఎలా ప్రారంభమైందో దేవుడు రాస్తున్నాడు. ఎబ్బేజు అన్న పదానికి ఫుట్ నోట్లో ఏం రాయబడిందో చూడండి. వేదన. ఎబ్బేజు అంటే అర్థం ఏంటి? వేదన. ఎబ్బేజు అంటే అర్థం ఏంటి? వేదన. తెలుగులో అసలు ఆ పేరుని మనం పెట్టాలి అనుకుంటే ఏమని పెట్టాలో తెలుసా? తెలుగులో ఏమని పెట్టాలి? వేదన అని పేరు పెట్టుకోవాలి. ఇలాంటి పేరు ఎవరైనా పెట్టుకుంటారా? ఇలాంటి పేరు ఎప్పుడైనా పెట్టుకుంటాం మనం? అందరూ కొన్నిసార్లు నాకు ఫోన్ చేసి, అన్న ఒక పేరు సజెస్ట్ చేయండి అన్న, 2 పేర్లు ఉండాలన్న, 3 పేర్లు ఉండాలన్న అని అడుగుతుంటారు. వేదన అని పేరు చెప్పామనుకోండి, ఒప్పుకుంటారా? ఈ పేరు పెట్టుకోండి వేదన అన్నాం అనుకోండి, పెట్టుకుంటారా? మన పిల్లలకి చెప్పండి. వేదన, దుఃఖం, కష్టం, నింద, అవమానం అని పేరు పెట్టుకుంటామని చెప్పండి. కానీ ఎబ్బేజుకు వాళ్ళ అమ్మ ఏం పేరు పెట్టిందట? ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఆ పేరుకి అర్థం ఏంటి అని అంటే వేదన. ఎందుకు పెట్టింది అని అంటే ఆమె వేదన పడి ఎబ్బేజును కన్నదట. ఎలా కన్నదట? వేదన పడి ఎబ్బేజును కన్నదట. అంటే ఎబ్బేజు జీవితం ప్రారంభంలో ఏం కనబడుతుందంటే వేదన కనబడుతుంది. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా పిల్లలు పుట్టేటప్పుడు తెలియకుండానే అనేక నిందలు మోయాల్సిన పరిస్థితులు వాళ్ళకు వస్తాయి. గమనించారు మీరు? తెలియకుండానే అనేకమైన భయంకరమైన పరిస్థితులు మోయాల్సిన పరిస్థితులు వాళ్ళకు వస్తాయి. ఒక ఆవిడ అంటుంది ఏంటో తెలుసా? ఈడు పుట్టిన రోజు ఈడు పుట్టాడు, మా ఊరు తగలబడిపోయింది అంటుంది ఆ తల్లి. వాడు పుట్టినరోజట ఆ ఊరంతా నిప్పంటుకున్నదట, ఆ ఊరంతా తగలబడిపోయిందట, ఊరే కాలిపోయిందట. ఆ తర్వాత ఆ ఊరిలో వాడిని ఏమని పిలుస్తున్నారో తెలుసా? జీవితాంతం ఏమని నింద మోస్తున్నాడు తెలుసా? అతను
ఏమని నిందపోస్తున్నాడు తెలుసా? ఒరేయ్, నువ్వు పుట్టినప్పుడు మా ఊరు కాలిపోయింది, నువ్వు పుట్టినప్పుడు మా ఊరు కాలిపోయింది, నువ్వు పుట్టావు మా ఊరు కాలిపోయింది. అప్పుడప్పుడు మనం కూడా రాక చర్చికి వచ్చారనుకోండి ఎవరైనా, మనం ఏమంటాం చెప్పండి? ఊరికి పదే ఆబ్సెంట్ అవుతుంటారు. అప్పుడప్పుడు వచ్చారనుకోండి ఏమంటాం చెప్పండి? ఈరోజు ఎక్కడ వర్షం వచ్చిందో అంటాం కదా. ఈరోజు ఎక్కడ వర్షం వచ్చిందో కదా. తెలియకుండానే అనేక సార్లు అసలు వర్షానికి వాడికి ఏమైనా సంబంధం ఉందా? వాడు పుట్టడానికి ఊరు కాలడానికి ఏమైనా సంబంధం ఉందా? మీరు చెప్పండి. లేదు. కానీ ఎబ్బేజు పుట్టేటప్పుడు వాళ్ళ అమ్మ వేదన పడి ఎబ్బేజును కన్నది. అందుకే ఏమని పేరు పెట్టిందో తెలుసా? ఏమని పేరు పెట్టిందంటే ఎబ్బేజు. యాకోబుకి తన తల్లి పేరు పెట్టింది. ఏమని పేరు పెట్టింది? మోసగాడు అని పేరు పెట్టింది. యాకోబు అంటే నువ్వు మోసగాడివిరా అని మోసగాడు అని పేరు పెట్టింది. ఈ రోజుల్లో మనం పెట్టుకుంటాం, యాకోబు అని పేరు పెట్టుకోమా, జాకోబు అని పేరు పెట్టుకుంటాం కదా. అది తెలిసి తెలుగులో పెట్టుకుని ఆయన మోసగాడని పేరు పెట్టుకుంటారు ఎవరైనా? పెట్టుకోరు. ఎబ్బేజుకి వాళ్ళమ్మ ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఆ కాలంలో అసలు పరిస్థితులు ఎలా ఉండేయంటే, ఒకరు గర్భం ధరించి బిడ్డను కనాలి అని అంటే పరిస్థితులు ఎలాగుండేవో తెలుసా? ఒకటి, తల్లి గర్భము ధరించి బిడ్డను కనాలి అంటే ఆ తల్లి ప్రాణాన్ని వదులుకోవాల్సిందే. తల్లి యొక్క జీవితం పైన ఆశలు వదులుకోవాల్సిందే కదా. వైద్యం లేని రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండేవి? చెప్పండి. కొన్నిసార్లు బిడ్డ తల్లి ఇద్దరూ మరణించిన సందర్భాలు బోల్డన్ని ఉంటాయి. కొన్నిసార్లు రీసెంట్గా ఈ మధ్య ఒక 15-10 సంవత్సరాల క్రితం కూడా చాలాసార్లు ఏం చెప్పేవాళ్ళంటే ఒక మాట అడిగేవారు హాస్పిటల్లో, చిన్న ప్రాణమా పెద్ద ప్రాణమా అని అడిగేవాళ్ళు. అప్పుడు వీళ్ళు ఏమనేవాళ్ళంటే పెద్ద ప్రాణమేనండి, చిన్న ప్రాణం వద్దు అనేవాళ్ళు. ఎందుకు పెద్ద ప్రాణం అంటారు తెలుసా? తల్లి బ్రతికితే మరలా అనేక మంది బిడ్డలను కనగలదు. కానీ బిడ్డ బ్రతికితే బ్రతుకుతాడో లేదో, తల్లి లేకుండా బిడ్డ బ్రతకగలదా అసలు? ఆ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండేయంటే బిడ్డను కనాలి అని అంటే తల్లి మరణించాల్సిందే. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఎబ్బేజు తల్లి కూడా ఎలా కన్నదట? తన కుమారుని వేదన పడి తన కుమారుని కని ఆ విషయాన్ని మర్చిపోకుండా ఉండడానికి ఎబ్బేజుకు వేదన అని పేరు పెట్టుకున్నది. మనం కూడా అనేక సార్లు అలాంటి పిల్లలు పుట్టినప్పుడు, ఎలాంటి పిల్లలు? పుట్టుకలోనే తల్లి చనిపోయాడు అనుకోండి, పుట్టే రోజే తండ్రి చనిపోయాడు అనుకోండి, లైఫ్ లాంగ్ మనం ఏమంటాం చెప్పండి? ఒరేయ్, నువ్వు నీ తల్లిని చంపి నువ్వు వచ్చావురా అని అంటాం కదా. వీడు వాళ్ళ తల్లిని చంపి ఏం చేశాడట? వీడు పుట్టాడట. మీ తల్లిని మింగేసేవరా నువ్వు, మీ తండ్రిని మింగేసేవరా అని జీవితాంతం పాపం వాళ్ళకి ఏమన్నా తెలుసా చెప్పండి? జీవితాంతం ఆ నింద మోస్తారు వాళ్ళు కదా. జీవితాంతం ఆ నిందను మోసే పరిస్థితులు కనబడతాయి. ఎబ్బేజు తల్లి కూడా ఎలా కన్నదో తెలుసా? వేదన పడి కన్నదట. వేదన పడి తన కుమారుణ్ణి కని వేదన అని పేరు పెట్టింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఎబ్బేజును పిలిచేటప్పుడు అందరూ కూడా ఏం గుర్తుకొస్తుంది చెప్పండి అందరికీ? ఎబ్బేజును పిలిచేటప్పుడు ఏం గుర్తుకొస్తుంది? వేదన గుర్తొస్తుంది. ప్రతి ఒక్కరు అరే నీ తల్లి యొక్క వేదనకు కారణం రా నువ్వు అంటారు కదా. నీ తల్లి భయంకరమైన వేదనకు గురైంది, నీ తల్లిని వేదన పెట్టి నువ్వు బ్రతికావు. నీ తల్లి యొక్క వేదనను నువ్వు పోసుకున్నావు కదా. ఆ రోజు ఆ తల్లి గనక వేదనను భరించకపోతే ఆ కుమారుడి పరిస్థితి ఏంటి చెప్పండి? గుర్తుపెట్టుకోండి, మనం కూడా పుట్టడానికి వెనకాల మన తల్లిదండ్రులు భయంకరమైనటువంటి ప్రయాసను అనుభవించారు. దేవుడి దయ వలన ఎబ్బేజు తల్లి లాంటి పేరు మనకు పెట్టకుండా శ్రేష్టమైన పేర్లు పెట్టారు కదా మనకి ఎలాంటి పేర్లు పెట్టారు చెప్పండి? మన తల్లిదండ్రులు వాళ్ళు వేదన పడి మనల్ని కన్నారు. ప్రాణాలకు తెగించి మనల్ని కన్నారు కదా. ఎలా కన్నారు వాళ్ళు మనల్ని? ప్రాణాలకు తెగించి. వారి ప్రాణం ఉంటుందో లేదో తెలియదు. నాకు తెలిసిన ఒక సహోదరుడు బెంగళూరులో మన సంఘ సభ్యుడు 7 సంవత్సరాల తర్వాత సిస్టర్ గారు కన్సీవ్ అయ్యారు. 7 సంవత్సరాల తర్వాత 9వ నెలలో ఉందనగా హై బీపీ, విపరీతమైన 200 బీపీకి వెళ్ళిపోయింది. 200 బీపీకి వెళ్ళిపోయింది. ప్రెగ్నెంట్ విమెన్కి, ప్రెగ్నెంట్ లేడీకి 200 బీపీ అంటే బిడ్డ బ్రతకడు, తల్లి బ్రతికేటటువంటి అవకాశం ఉండదు. ఫిట్స్ వచ్చేస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఏ సమయాన్ని ఏం జరుగుతుందో చెప్పలేము. అలాంటి పరిస్థితుల్లో ఆ బ్రదర్ నాకు ఫోన్ చేశారు. బ్రదర్ భయంకరంగా ఏడుస్తున్నారు. హుటాహుటిన మేము ఫోన్లో ప్రార్థన చేసి హాస్పిటల్కి చేరుకున్నాం. తల్లి కోమాలోకి వెళ్ళిపోయింది. దేవుని కృపను బట్టే కోమాలోకి వెళ్ళిపోయినా కూడా బిడ్డకి జన్మనిచ్చింది ఆ తల్లి.
తెలుసా మీకు? మనం అనుకుంటాం ఊరకనే కన్నారా అంటాం తల్లిదండ్రులని కదా. మన కొవ్వు మనకేంది, మన హృదయాలు కొవ్వెక్కినాయి. వాళ్ళు పెడితే తిని మన ఇష్టం వచ్చినట్టు మన హృదయాలు కొవ్వెక్కినాయి, మన మెదడు కొవ్వెక్కిపోయింది మనకు. అసలు మన కళ్ళ మీద కొవ్వు పేరుకోపోయింది. అందుకే ఏమంటారు తెలుసా, కొంతమంది కళ్ళు మూసుకొని పోయినటువంటి బిడ్డలు ఏమంటారు తెలుసా, తల్లిదండ్రులను ధిక్కరిస్తారు. ఎబ్బేజు తల్లి కూడా తన కుమారుని కావాలని కోరుకొని ఎలా కన్నదట, వేదన పడి తన కుమారుని కన్నదట. వేదన పడి తన కుమారుని కన్నదట. మనందరం కూడా మన తల్లిదండ్రులకి, మన తల్లికి మనం ఎంత రుణస్థులం చెప్పండి కదా. ఆ పరిస్థితులు మనకు తెలియక ఒక్కసారి మన తల్లి కనుక మనల్ని వద్దు అనుకొని ఉంటే, ఆమె ప్రాణాలు కావాలి అనుకొని ఉంటే, మనందరం అసలు భూమి మీదకి వచ్చేవాళ్ళమా చెప్పండి? మనందరం భూమి మీదకి వచ్చేవాళ్ళమా? ఆ రోజే మనం ఎదురు తిరిగేదానికి అవకాశం లేకుండా ఆ రోజే మనం ఏమైపోయేవాళ్ళని చెప్పండి? ఏమైపోయేవాళ్ళం మేము? వాళ్ళు ఆ రోజు ప్రాణాలకు తెగించి మనల్ని బ్రతికిచ్చారు కాబట్టి ఈరోజు మన ఇష్టం వచ్చినట్టు ఎదురు తిరుగుతున్నాం మనం. వాళ్ళ ప్రాణాలు మనకు పోశారు కాబట్టి. ఎబ్బేజు తన తల్లి వేదన పడి కంటే లైఫ్ లాంగ్ ఎబ్బేజుకు ఒక పేరు పడిపోయిందట. ఏంటి ఆ పేరు అంటే వేదన. ఎవరైనా తట్టుకుంటారా? పిలిచినప్పుడల్లా ఒరే వేదన, ఒరే శోధన, ఒరే బాధ అని పిలుస్తుంటే ఎవరు తట్టుకుంటారు చెప్పండి? తట్టుకోగలరా? జాగ్రత్తగా గమనించండి. మన జీవితాల్లో కూడా మనం వేసే అడుగులు కొన్నిసార్లు జీవితాంతం తొలగిపోని మచ్చలను మనకు తీసుకొస్తాయి. జాగ్రత్త పడే అడుగులు వేయండి. మన జీవితాల్లో మనం వేసే అడుగులు జీవితాంతం కడుక్కున్నా పోయే మచ్చలు కాదవి. అలాంటి మచ్చలు మన జీవితంలో పడిపోతాయి. ఎబ్బేజు కూడా తన జీవితంలో వేదన అన్నటువంటి పేరు ఆయన జీవితంలో మోయరానిదిగా నిలబడిపోయింది. తన తల్లి వేదన పడి కన్నదట. మరి అంత వేదన ఆ తల్లికి ఎందుకు కలిగిందో తెలియదు. వాళ్ళ తండ్రి గురించి బైబిల్లో లేదు. వాళ్ళ తండ్రి ఏమైపోయాడో మనకు తెలియదు. ఆమె గర్భిణితో ఉన్నప్పుడు ఆయన చనిపోయాడేమో మనకు తెలియదు. లేదా ఎబ్బేజు యొక్క అమ్మని వదిలేసి వెళ్ళిపోయాడేమో మనకు తెలియదు. మొత్తం మీద ఆమె భయంకరమైన పరిస్థితుల్లోనే, వేదనలోనే, భయంకరమైనటువంటి నొప్పితో ఆమె తన కుమారుడిని కన్నది. ఆ నొప్పిని మరచిపోకూడదు, తన కుమారుడికి లైఫ్ లాంగ్ గుర్తుండాలని ఆమె ఏమని పేరు పెట్టుకున్నదో తెలుసా? ఎబ్బేజు అని పేరు పెట్టుకుంది. ఎబ్బేజు. కానీ ఎబ్బేజుకు మాత్రం ఆ పేరు ఇష్టం అవ్వలేదు. ఏమి ఇష్టం అవ్వలేదు? ఎబ్బేజుకు ఆ పేరు ఇష్టం అవ్వలేదు. ఎబ్బేజు ఏం చేశాడో తెలుసా? నన్ను అందరూ ఇలా పిలుస్తుంటే నాకు బాధ అవుతుంది, నేను దీన్ని ఎలా తొలగించుకోవాలని ఎబ్బేజు ఆలోచించాడు. ఎబ్బేజు ఎలా తొలగించుకోవాలి? నన్ను అందరూ అవమానపరుస్తున్నారు, వేదన బాధ అని పిలుస్తున్నారు నన్ను, ఈ పరిస్థితి నాకొద్దు అనుకున్నాడు. ఈ పరిస్థితుల్లో నుండి నేను ఏమవ్వాలి? ఈ పరిస్థితులను అధిగమించి నేను బ్రతకాలి. మీరెవరైతే మీ జీవితాలలో అనేకులు మిమ్మల్ని మాటలు అంటున్నారో, అనేకులు మిమ్మల్ని నిందిస్తున్నారో, మీ పాస్ట్ టెన్స్ని బట్టి, మీ పాస్ట్ లైఫ్ని బట్టి అనేకులు మిమ్మల్ని అవమానపరుస్తున్నారో, మీ అందరికీ ఎబ్బేజు ఒక గుణపాఠం, ఎబ్బేజు ఒక రోల్ మోడల్. ఎబ్బేజు ఏం చేశాడో తెలుసా? అలాంటి పరిస్థితుల్లో బ్రతకడానికి ఇష్టపడలేదు ఎవరు? ఎబ్బేజు ఏం చేశాడో తెలుసా? ఈ పరిస్థితుల్లో నుండి నేను పైకి రావాలి, ఈ పరిస్థితుల్లో నుండి నేను ఉన్నతమైన స్థితికి రావాలి. ఏం చేయాలి ఇప్పుడు? ప్రజలందరినీ పోయి వేడుకుంటే సరిపోద్దా? నన్ను వేదన అని పిలవకండి, నన్ను బాధ అని పిలవకండి అంటే ఒప్పుకుంటారా చెప్పండి? అరే నువ్వు పుట్టి నీ పేరే వేదన రా, ఎలా పిలవాలి మేము? ఓ ఎబ్బేజ్, ఓ వేదన అన్నాడు అనుకోండి. ఒకడు పరిగెత్తున్నప్పుడు పెద్దగా ఓ ఎబ్బేజ్ అన్నాడు అనుకోండి, ఓ వేదన అన్నాడు అనుకోండి. వినేవాడికి ఎలా ఉంటుంది తెలుసు? ఏం జరిగిందో వీడి జీవితంలో తెలుసుకోవాలని ప్రతి ఒక్కడు ఆరాటపడతాడు. మీరు ఆలకించండి. ఎబ్బేజు అలా పేరు పిలిచినప్పుడల్లా ఎబ్బేజు హృదయం ఏమైపోయిందో మీరు ఆలోచించండి. ఎబ్బేజు హృదయం. కానీ ఎబ్బేజు మాత్రం తన తల్లి వేదన పడి కంటే ఎబ్బేజు మాత్రం తన తల్లికి మంచి పేరు తెప్పించాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తారు. ఉన్నతమైన పేరును తన తల్లికి నిలబెట్టాడు. ప్రారంభంలో తనను కనేటప్పుడే వేదనను అనుభవించింది, కానీ ఆ తల్లి జీవితంలో తన కుమారుని బట్టి ఎప్పుడూ బాధపడలేదు. ఎప్పుడు ఎబ్బేజు తన తల్లిని బాధ పెట్టలేదు. ఈ పరిస్థితులను అధిగమించి బ్రతకాలి అనుకున్నాడు. ఇందులో నాకు దొరికే ఉపాయం ఏదైనా ఉందా అని ప్రపంచమంతా ఎతికాడు ఎబ్బేజు. తెలుసా? ప్రపంచమంతా ఎతికితే ఆయనకు కనపడిన ఒకే ఒక్క ఉపాయం ఏంటో తెలుసా? ఆయనకు కనపడిన ఒకే ఒక్క ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థన. చప్పట్లు కొడతారా దేవుని నామమున? ఎబ్బేజు అనుకున్నాడట, ఈ భయంకరమైన అవమానంలో నుండి, ఈ భయంకరమైన నిందలలో నుండి నేను పైకి రావాలి. ఏం కావాలి అని అంటే
నేదిగో నేను ఈ పేరు కాకుండా నేను శ్రేష్టమైన వాడిని కావాలి, అనేకులకు ఆశీర్వాదదాయకంగా మారాలి, నా తల్లికి మంచి పేరు తేవాలి, నా కుటుంబానికి మంచి పేరు తేవాలని ఎబ్బేజు అనుకున్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఎబ్బేజు పేరు ప్రత్యేకంగా రాశాడు దేవుడు. ఒకసారి బైబిల్ గ్రంథంలోనికి రండి. మనం 4వ అధ్యాయంలో ఎబ్బేజు గురించి చదువుకున్నాం. ఒకసారి మీ కళ్ళతో 3వ అధ్యాయాన్ని చూడండి. ఒకసారి అలాగా 3వ అధ్యాయాన్ని చూడండి. చూసారా 3వ అధ్యాయం? 3వ అధ్యాయాన్ని చూసారా? ఏం చూడమంటారు 3వ అధ్యాయంలో అని అడుగుతారు మీరు. ఏం చూడొద్దు, 3వ అధ్యాయాన్ని చూడండి. తర్వాత 2వ అధ్యాయాన్ని చూడండి. 2వ అధ్యాయాన్ని చూడండి. చూసారా? ఏంది ఇన్ని పేజీలు తిప్పుతున్నారు? 2వ అధ్యాయం చూడమంటే పక్క పేజీలోనే కదా ఉంటుంది 2వ అధ్యాయము. ఇది 10-20 పేజీలు తిప్పుతున్నారంటే మీరు. 2వ అధ్యాయం చూసారా? 1వ అధ్యాయం చూడండి ఇప్పుడు ఒకసారి. అంతకుముందుకి ఇంకా వెళ్ళమండలే, ఇంక లేదు కదా. 1వ అధ్యాయం చూడండి. చూసారా? 4వ అధ్యాయానికి రండి. ఇప్పుడు మీకు మొదటి 3 అధ్యాయుల్లో ఏం కనపడింది చెప్పండి? మొదటి 3 అధ్యాయుల్లో ఏం కనపడింది? వంశావళి. పేర్లు, అన్ని పేర్లే కనపడతాయి, అన్ని పేర్లే కనపడతాయి. మనకి చదివేటప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఏమి చదవడానికి ఇంట్రెస్ట్ రాదు. ఇక్కడికి వచ్చేసరికి అందరు బైబిల్ క్లోజ్ చేసి పెట్టేస్తారు. ఎందుకంటే ఆ పేర్లు చదవడానికి మనకు ఇంట్రెస్ట్ ఉండదు కదా. పోనీ ఏమన్నా నోరు తిరిగే పేర్లు అంటే నోరు అసలు తిరగవు పేర్లు. అందుకే మనం ఏం చేస్తాం చెప్పండి? బైబిల్ క్లోజ్ చేసి తలకింద పెట్టుకొని పడుకుంటాం మనం. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే జాగ్రత్తగానండి. సుమారుగా 3 అధ్యాయాలలో 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా? సుమారుగా 500 పేర్లకు పైగా ఉన్నాయి. ఎన్ని పేర్లు? 500 పేర్లకు పైగా ఉన్నాయి. కానీ దేవుడు అంతమందిలో ఎవరి పేరు ఎత్తి రాశాడో తెలుసా? ఎబ్బేజు పేరు ప్రత్యేకంగా రాశాడు. చప్పట్లు కొడతారా? ఎబ్బేజు పేరుని అడ్రస్ చేయాలనుకున్నాడు దేవుడు. ఎబ్బేజు పేరుని ప్రత్యేకంగా రాయించాడు దేవుడు. చూడండి ఒకసారి అక్కడ ఎబ్బేజును గురించిన వివరణ, ముందున్న పేర్లలో ఏ పేర్లకి వివరణ ఇవ్వలేదు. ఎబ్బేజు గురించి మాత్రం దేవుడు ఏం చేశాడంటే ఒక చిన్న వివరణ తీసుకుని రావాలని దేవుడు ఆశపడ్డాడు. ఒక చిన్న వివరణ తీసుకొని రావాలని ఆశపడుతూ ఎబ్బేజు గురించి రాస్తూ, ఎబ్బేజు యొక్క తల్లి వేదన పడి ఆయనని కన్నది, ఆయన ఎలాంటి వాడో ఆ భాగములో ఆయన దేవుడు రాయడానికి ఇష్టపడ్డాడు. చూద్దాం మనం ఒకసారి. చూడండి మరలా ఒకసారి 9వ వచనం. ఎబ్బేజు అంటే వేదన అయినటువంటి ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి మాట్లాడుతున్నాడు. చూడండి ప్రార్థన, ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థించగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఎబ్బేజు ఏమి ఎన్నుకున్నాడో తెలుసా? అతను పైకి రావడానికి ఏమి ఎన్నుకున్నాడో తెలుసా? ప్రార్థనను ఎన్నుకున్నాడు. దేవుడు ఏమని రాశాడు తెలుసా? తన సహోదరులందరికంటే ఎబ్బేజు అలాంటి వాడట, శ్రేష్ఠుడట, ఘనము పొందినవాడట. ఎందుకు ఘనం పొందినవాడయ్యాడు ఎబ్బేజు అనంటే బైబిల్ గ్రంథం చెబుతుంది అతడు ఎన్నుకున్నటువంటి మార్గము విశ్వాస మార్గం. అతడు ఎన్నుకున్నటువంటి ఆయుధము చెప్పండి, ప్రార్థన ఆయుధం. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎబ్బేజు అందరికంటే ఘనము పొందినవాడు. తన తల్లి మాత్రం వేదన పుత్రుడని పేరు పెట్టుకున్నది. తన వంశస్థులందరూ ఇదిగో వేదన వేదన, ఒరే నొప్పి, ఒరే బాధ అని పిలుస్తున్నారు. దేవుడు మాత్రం ఏమన్నాడు తెలుసా? ఘనము పొందినవాడా ఎబ్బేజు అన్నాడు దేవుడు. ఘనము పొందినవాడా ఎబ్బేజు, ఘనము పొందినవాడా ఎబ్బేజు అని దేవుడు ఎబ్బేజు గురించి వ్రాయడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు ఎబ్బేజు గురించి మనం ధ్యానించుకుంటున్నాం ప్రియులరా. ఎబ్బేజు గురించి మనం ధ్యానించుకుంటున్నాం. తన తల్లి వేదన పడి ఏం చేసిందట? కన్నదట. దేవుని యొక్క కృపను బట్టి ఆమె బ్రతికింది. వేదన పడి బిడ్డలను కన్న తల్లుల్ని ఎవరైనా ఒకరిని గుర్తు చేయండి మీరు. వేదన పడి వెరీ గుడ్, చప్పట్లు కొడతారు ఒక్కసారి. దావీదుకి చప్పట్లు. ఎవరిని కన్నది యోసేపు భార్య వేదన పడి? ఎవరిని కన్నది చెప్పండి. ఇంకా యోసేపు భార్య, యాకోబు భార్య ఎవరు చెప్పండి? రాహేలు. ఎవరిని కన్నది వేదన పడి? రాసుకోండి, రేపు యూట్యూబ్లో క్వశ్చన్ వస్తుంది, అందరూ రాదురు. ఎవరిని కన్నదో తెలుసా? బెనోని. ఎవరిని కన్నది వేదన పడి? బెనోనిని కన్నది. బెనోనినే ఎవరు తెలుసా?
బెన్యామీను ఆ గోత్రంలో నుండి వచ్చిన వాడే ఇజ్రాయేలీలకి మొట్టమొదటి రాజైన చెప్పండి సౌలు మహారాజ్. మీరు చెప్పండి ఏం చేసిందో తెలుసా రాహేలు? చూద్దామా బైబిల్ గ్రంథంలో ఒకసారి, ఎక్కడ ఉంటుందా రెఫరెన్స్? ఆదికాండం 32వ అధ్యాయము. ఆదికాండం 32వ అధ్యాయము. ఆదికాండం 32వ అధ్యాయము. ఆ 32వ అధ్యాయమా? దొరికిందా ఎవరికన్నా? దొరికితే నాకు చెప్పండి. 35 16వ వచనం చూడండి. 16వ వచనం. ఎఫ్రతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. దారి మార్గములో రాహేలు బిడ్డను కనడానికి పురిటి నొప్పులు వచ్చాయట. ఆ వేదన ఎలాంటిది అని అంటే, ఆ బాధ ప్రసవ వేదన అన్నాడు చూడండి. ప్రసవ వేదన. ఈ రోజుల్లో హాస్పిటల్స్ ఉన్నప్పటికీ, వైద్యులు ఉన్నప్పటికీ అనేకులు బిడ్డలను కనేటప్పుడు అనేకులు మరణమైపోతున్నారు చూసారా. రాహేలు కూడా మార్గ మధ్యంలో ఇదిగో బిడ్డను కనేటటువంటి పురిటి నొప్పులు వచ్చాయి ఆమెకి. ఆమె కూడా ఎలా అంటే వేదన పడి బిడ్డను కంటుంది. 17వ వచనం చూడండి. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుతున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకుము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పాను. ఇదిగో బెనోనిని కంటున్నది. మంత్రసాని చెప్తుంది, అమ్మా భయపడద్దు, నీకెవరు పుట్టారు? కుమారుడు పుట్టాడు అనగానే పాపం ఆ కుమారుడిని కళ్ళు తెరిచి చూసుకొని సంతోషించే పరిస్థితి ఆమెకి లేదు. ఆమె జీవితంలో ఇదిగో ఆ కుమారుడిని చూసుకొని సంతోషించేటటువంటి పరిస్థితి ఆమె లేదు. ఎందుకంటే ఆమె చాలా టైర్డ్ అయిపోయింది. ఆమె ప్రసవ వేదనను భరించి తన కుమారుడిని కన్నది. ఆమె యొక్క వేదన ఎంతనంటే ఆమె మృతి పొందే అంత భయంకరమైన పరిస్థితిలో రాహేలు ఉంది. ఏం చేసిందో తెలుసా? తన కుమారుడిని కని ఏమైందట, ఆమె మృతి పొందెను. బెన్యామీను అని పేరు పెట్టను. తల్లి ఏం పేరు పెట్టిందట? బెనోని అంటే ఏంటంత చెప్పండి? దుఃఖపుత్రుడు. ఈ పేరు చెప్పండి. ఎబ్బేజు పేరు ఒకటేనా? ఎబ్బేజు పేరు చెప్పండి. బెనోని పేరు ఒకటేనా? దుఃఖము వేదన రెండు ఒకటే. ఇదిగో ఆమె కూడా అక్కడ వేదన పడి బిడ్డను కని ఆమె బెనోని అని పేరు పెట్టింది. మీరు చెప్పండి, ఒకవేళ రాహేలు గనక నాకు బిడ్డ వద్దు అని మంత్రసానితో చెప్పుంటే మీరు చెప్పండి, బెన్యామీను గోత్రం అనేది ఇజ్రాయేలీల్లో ఉండేది కాదు. ఆ బెన్యామీను గోత్రంలో నుండి సౌలు అన్న ఒక రాజు ఇశ్రాయేలీలకి వచ్చి ఉండేవాడే కాదు. ఆ తల్లి చూసారా ఎంత ప్రసవ వేదనను భరించిందో. తన బిడ్డను కనీసం కళ్ళతో చూసుకోలేకుండా తన ప్రాణాలను తన బిడ్డకు పోసి, తన జీవితాన్ని తన బిడ్డకు పోసి కని తను మృతి చెందింది. తను మరణమైపోయి తన జీవితాన్ని తన కుమారుడికి అప్పగించి, ఇదిగో ఇతన్ని వేదన పడి కన్నాను గనక ఇతడు దుఃఖపుత్రుడని పేరు పెట్టి తన తల్లి చనిపోయింది. పిల్లరా, ఈ కోవకు చెందిన వాడే ఎవరు చెప్పండి? ఎబ్బేజ్. ఈ కోవకు చెందిన వాడే ఎబ్బేజు. ఇదిగో వేదన పడుతుండగా, ఇదిగో వేదన పుత్రుడై ఉండగా వేదన ఉండగా దేవుడు మాత్రం ఇదిగో ఎబ్బేజును త్రోసివేయలేదు. ఎబ్బేజు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడట. ప్రభువా, అందరూ నన్ను అవమానిస్తున్నారు, నా తల్లికి నేను దుఃఖము తెచ్చానని, వేదన తెచ్చానని అందరూ నన్ను వేదన అని పిలుస్తున్నాడు. ప్రభువా, నాకు ఈ పరిస్థితి వద్దు, నాకు ఈ అవమానము చెప్పండి వద్దు, నాకు ఇలాంటి పరిస్థితులు నాకు వద్దు ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకున్నాడట. మనం ఉదయకాలం మార్నింగ్ డివోషన్లో చూసాం. సంసోన్ ఏం చేశాడు? శక్తి అంతా కోల్పోయిన తర్వాత, ఇక నా జీవితంలో నిరీక్షణ లేదు, ఇక నేను చనిపోతాను, నాకు వేరొక మార్గం లేదనుకున్నప్పుడు సంసోనుకు కనపడిన ఒకే ఒక్క మార్గం ఏంటి చెప్పండి? ప్రార్థన. దేవుణ్ణి వేడుకున్నాడట. దేవుణ్ణి వేడుకుంటే దేవుడు మరలా శక్తినిస్తే ఆ గుడి స్తంభాలు పట్టుకొని లాగితే ఆ రోజు ఎంతమంది చనిపోయారో తెలుసా? 3,000 మంది. ఎబ్బేజు మనకేం చెబుతున్నాడు తెలుసా? నువ్వు ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ నువ్వు భయపడవద్దు. దెర్ ఈజ్ ఏ ఆప్షన్ ఫర్ యూ. నీకు ఇంకా ఒక ఆప్షన్ ఉంది, నీకు ఇంకా ఒక అవకాశం ఉంది. ఏంటి అవకాశము అనంటే ప్రార్థన.
నీ ప్రార్థన నీ అవమానాలను తొలగించగలదు. నీ ప్రార్థన నీ భయంకరమైన పరిస్థితులను తీసివేయగలదు. నీ ప్రార్థన నీ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి నిన్ను అందరిలో ప్రత్యేకపరచబడిన వాడిగా నిన్ను నిలబెట్టగలదు. ఇదిగో బెన్యామీను ప్రారంభంలో ఏమో వేదన పుత్రుడు, ఆ తర్వాత ఏమయ్యాడో తెలుసా? ఇదిగో అనేక మంది రాజులను నిలబెట్టగలిగినటువంటి గొప్పవాడయ్యాడు. అనేక మంది రాజులను కన్నటువంటి చరిత్ర ఎవరిది? బెన్యామీనుది. సౌలు అన్న ఒక మహారాజుని కన్నటువంటి చరిత్ర బెన్యామీనుది. ఒక గోత్రాన్ని దేవుడు నిలబెట్టాడు ఇశ్రాయేలీయులలో. మీరు ఆలోచిస్తున్నారా? మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రార్థనని మీరు నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. ప్రార్థన మన జీవితాలను నిలబెట్టేది. ప్రార్థన మన జీవితాలను చెప్పండి కట్టేది. ప్రార్థన మన జీవితాలను ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళేది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీకు విజయము చేకూర్చగలిగినది ఏంటి చెప్పండి? ప్రార్థన 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 ప్రార్థన. ఎబ్బేజు వెళ్ళిపోయాడు, దేవుని కాళ్ళు పట్టుకున్నాడు. ప్రభువా, ఈ పరిస్థితి నాకొద్దు ప్రభువా, ఈ స్థితి నాకొద్దు, ఈ అవమానం నాకొద్దు. నువ్వు నన్నేమని పిలుస్తావు? సమాజం నన్ను వేదన అని పిలుస్తుంది. నాకు ఈ పేరు వద్దు ప్రభువా, నాకు ఈ అవమానం వద్దు ప్రభువా, నాకు ఈ నింద వద్దు ప్రభువా, ఈ నింద నా నుండి తొలగించు ప్రభువా అని ఎబ్బేజు ప్రార్థించాడు. ఎబ్బేజు ప్రార్థించగానే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎబ్బేజు ప్రార్థన ఎలా ఉందో ఒకసారి చూడండి. దేవుడు ఆలకించాడు అని అంటే ఎబ్బేజు ప్రార్థన ఎలా ఉందో ఒక్కసారి ఎబ్బేజు యొక్క జీవితాన్ని మనం పరిశీలిస్తూ వద్దాం. ఎబ్బేజు యొక్క 10వ వచనం చూడండి. 10వ వచనం. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. నంబర్ వన్ ఏం చెప్తున్నాడు చెప్పండి? ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదించాలి, నువ్వు నిజంగా నన్ను ఆశీర్వదించాలి, నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించాల్సిందే. మీకు అర్థమవుతుందా? ఏమడుగుతున్నాడు? నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించాల్సిందే. ఎందుకు నిన్ను ఆశీర్వదించాలంటే నా పైనున్న నిందలు తొలగిపోవాలి, నా పైనున్న అవమానాలు తొలగిపోవాలి, నన్ను ఇదిగో సమాజం ఏలెత్తి చూపిస్తుందే ఆ పరిస్థితి తొలగిపోవాలి. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే ఆ పరిస్థితి నాకు తొలగిపోతుందని దేవుని ఎదుట ఎబ్బేజు ప్రార్థిస్తున్నాడు. నీవు నన్ను ఆశీర్వదించాలి మొట్టమొదటిది. తర్వాత నా సరిహద్దులను విశాలపరచాలి. ఐ మస్ట్ లివ్ బియాండ్ మై లిమిట్స్, ఐ మస్ట్ లివ్ బియాండ్ మై బార్డర్స్, మై బౌండరీస్ అంటున్నాడు. నేను నా బౌండరీస్ని దాటి బ్రతకాలి ప్రభువా. నా సరిహద్దులను విశాలపరచాలి, నా సరిహద్దులను విశాలపరచాలి. సరిహద్దులను విశాలపరచాలంటే ఏంటి చెప్పండి? నా పేరు ఇప్పుడున్న దానికంటే శ్రేష్టమైనదిగా సమాజంలో వినబడాలి, శ్రేష్టమైనదిగా సమాజంలో వినబడాలి. యాకోబు మోసగాడిగా పుట్టాడు, కానీ యాకోబు మోసగాడిగా ఉండడానికి ఇష్టపడలేదు. తన తల్లి తనకు మోసగాడని పేరు పెట్టింది, కానీ దాన్ని అలాగే కొనసాగించడానికి ఎవరు ఇష్టపడలేదు? యాకోబు ఇష్టపడలేదు. ఎబ్బేజు కూడా వేదన అని తన తల్లి పేరు పెట్టింది. దేవుడి దగ్గరకు వెళ్ళిపోయాడు. ఆ వేదన అన్న పేరుతో కొనసాగడానికి ఎవరు ఇష్టపడలేదు? ఎబ్బేజు ఇష్టపడలేదు. ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నా సరిహద్దులను చెప్పండి విశాలపరచాలి. తర్వాత మూడవ ప్రార్థన అంశంగా ఏం పెడుతున్నాడు చూడండి ఎబ్బేజు. నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయాలి. నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయాలి. ఏముండాలట? నీ చేయి నాకు తోడుండాలి, నీ చేయి నాకు తోడుండాలి. ఎప్పుడు మనం ప్రార్థన చేస్తాం చెప్పండి? ప్రభువా, నీ చేయి నాకు తోడుండాలి, నీ చేతితో నా చేయి పట్టుకో ప్రభువా, నీ చేతితో నా చేయి పట్టుకో, నీ చేతితో నా చేయి పట్టుకొని నడిపించు. ఎప్పుడు ప్రార్థన చేస్తాం చెప్పండి? నీ చేతితో మావాడు చేయి పట్టుకుంటాం మనం. ఎప్పుడు? మా అబ్బాయి చేయి పట్టుకో. ఎప్పుడు చెప్పండి? పరీక్షలు వచ్చినప్పుడు. ప్రభువా, మా వాడి చేయి నువ్వే పట్టుకో ప్రభువా, మా వాడి ఎగ్జామ్ నువ్వే రాయి ప్రభువా కదా. ఎబ్బేజు పరీక్షలు వచ్చినప్పుడు కాదు. ఈ ప్రార్థన మనం ఎప్పుడు చేయాలో తెలుసా? మన ప్రార్థనలో పసలేని ప్రార్థనలు నిజంగా చెప్పాలంటే కదా. మన ప్రార్థనకి మనం ఎంత ప్రార్థన చేసినా జవాబులే రావు. అఫ్కోర్స్ మన ప్రార్థన మార్నింగ్ డివోషన్లోను విమెన్ ప్రేయర్స్లోనూ ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు దయచేస్తున్నాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమ కలుగు. మన ప్రార్థనలు ఏముండాలో తెలుసా? మన ప్రార్థనలు పసుండే ప్రార్థనలు అవ్వాలి. మన ప్రార్థనలు పసలేని ప్రార్థనలు. ఎబ్బేజు తన జీవితాన్ని మార్చుకుంటున్నాడు. దేవా, నీవు నిశ్చయంగా నన్ను ఆశీర్వదించాలి, దేవా, నీవు నిశ్చయంగా నన్ను ఆశీర్వదించాలి, నువ్వు ఆశీర్వదించాలి, నా సరిహద్దులు విశాలపరచాలి. తర్వాత నీ చేయి నాకు తోడుగా ఉండాలి. తర్వాత ఏమన్నాడు? ఇదిగో నా పైకి ఏమి రాకూడదు, కీడు రాకుండా నువ్వు తప్పించాలి. నా పైకి నువ్వు కీడు రాకుండా తప్పించాలి. ఏం తప్పించాలి? 4 విషయాలను పెట్టాడు దేవుని ఎదుట. ఏం పెట్టాడు?
4 విషయాలను దేవుడు పెట్టాడు. 4 విషయాలని దేవుని ఎదుట ఎబ్బేజు పెట్టాడు, ప్రార్థించాడు. నిశ్చయముగా నువ్వు చేయాల్సిందే, నిశ్చయముగా నువ్వు చేయాల్సిందే. యు మస్ట్ డూ ఇన్ మై లైఫ్. తప్పకుండా నీవు నా జీవితంలో చేయాల్సిందే ప్రభువా, చేయాల్సిందే. కన్నీరు కార్చాడు, ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ఇదిగో ఎబ్బేజుకు అది తప్ప వేరొక మార్గము ఈ లోకంలో కనబడలేదు. ఎబ్బేజుకు నా జీవితం ఉన్నతమైన స్థితికి రావాలంటే ప్రార్థన తప్ప వేరొక మార్గము లేదని ఎబ్బేజు అనుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. ఎబ్బేజు సాధించుకున్నాడు. ప్రేమవారులారా, దేనితో? ప్రార్థనతో, ప్రార్థనతో, ప్రార్థనతో. యాకోబు గారు ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలుసా? తన మామ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత తాను అక్కడ ఉన్నప్పుడు సుమారు 20 ఏళ్ల కాలం పాటు ఉన్నాడు. వెళ్ళేటప్పుడు కేవలం ఒంటికర్రతో వెళ్ళిపోయాడు. వచ్చేటప్పుడు విస్తారమైన మందలతో, విస్తారమైన ఆస్తితో వస్తున్నాడు. వచ్చేటప్పుడు తన అన్న ఉన్న దేశం గుండా వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చేసాయి. అప్పటి వరకు ఏమనుకున్నాడో తెలుసా? నాకేం కొరత ఉంది, నాకేం ఇబ్బంది ఉంది, నాకు ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనుకున్నాడు. ఎవరు? యాకోబు. నాకు భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, నాకు అన్ని ఆస్తులను సంపాదించుకున్నాను, నాకేంటి అనుకున్నాడు. కానీ అప్పటి వరకు అర్థం కాంది ఏంటో తెలుసా? యాకోబుకి అప్పటి వరకు అర్థం కాంది ఏంటో తెలుసా? నాకేం లేదో తెలుసా? దేవుని యొక్క ఆశీర్వాదం లేదు. అప్పుడు అనుకున్నాడు, నేను ఇంకా నా పేరేంటో తెలుసా? ఏంటి? నేను ఆస్తులు సంపాదించుకున్నాను, అంతస్తులు సంపాదించుకున్నాను, అన్నీ సంపాదించుకున్నాను, కానీ నా పేరు మోసగాడు. సమాజంలో నాకు ఒక పేరుంది. అదేంటి అని అంటే, పిలిచిన ప్రతి ఒక్కడు ఒరే మోసగాడు అన్నాడు అనుకోండి, మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఎవరిని ఏమి యాకోబు అనడానికి వీలు లేకుండా వాళ్ళ అమ్మే పేరు పెట్టేసిందట మోసగాడు అని. ఏమన్నా అంటారు చెప్పండి? రే మోసగాడు అని ఎవడైనా పిలిచాడు అనుకోండి, యాకోబు తిరిగి ఏమైనా అనగలడా? ఏమనడు. ఎందుకు చెప్పండి? మీ అమ్మే నిన్ను మోసగాడు అన్నది. కానీ యాకోబు మోసగాడిగా ఆ పేరు పిలిపించుకోవడానికి ఇష్టపడలేదు. ఆ పేరుతో అలా నిందలు మోయడానికి యాకోబు ఇష్టపడలేదు. వెళ్ళిపోయాడు. ఎబ్బోకు రేవు దగ్గరకు దాటుతుండగా తన భార్య పిల్లలందరినీ పంపించేశాడు. యాకోబు గారికి ఒకే ఒక్కటి కనపడుతుంది. ఏంటో తెలుసా? ప్రార్థన తప్ప నా జీవితాన్ని మరొకటి మార్చగలిగినది లేదు. చప్పట్లు కొడతావా? దేవుడు, మీరు ఆలోచించండి, ప్రార్థనను ఎంత గొప్పదిగా మన కళ్ళ ముందు ఉంచాడో మనం గుర్తించలేకపోతున్నాం. ప్రార్థనని మనం నిర్లక్ష్యం చేస్తాం. ప్రార్థన విలువ తెలియదు మనకి. ప్రార్థన విలువ తెలీదు. నేను ఒక్కోసారి ఏం చేస్తానంటే, భోజనం తినేటప్పుడు భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు ప్రార్థన చేయడం మర్చిపోయాను అనుకోని 2-3 సార్లు ప్రార్థన చేస్తాను. చూసేవాళ్ళు ఇప్పుడు ప్రార్థన చేశారు కదంటే మర్చిపోయాం. ఎందుకైనా మంచిది 3 సార్లు తప్పు చేస్తే తప్పేముంది చెప్పండి? కానీ మర్చిపోయి తిన్నామనుకోండి, అమ్మో ఏమనుందా, దేవుడిచ్చినటువంటి ఆహారం మర్చిపోయి దేవునికి స్తుతులు చెల్లించుకుంటా తింటే మనకంటే ద్రోహి ఎవడైనా ఉంటాడా చెప్పండి? ఆయన ఇచ్చిన ఆహారాన్ని దేవునికి కృతజ్ఞతాస్తుతులు కనీసం చెప్పకుండా మనము మింగేసామనుకోండి, మనకంటే ద్రోహి ఎవడైనా ఉంటాడా? మనకంటే కృతజ్ఞతాహీనుడు ఎవడైనా ఉంటాడా? ఉండడు. 3 సార్లు ప్రార్థన చేస్తే ఒరిగేదేం లేదు, తప్పేం లేదు. మీరు 3 సార్లైన ప్రార్థన చేయకుండా మాత్రం ఆహారాన్ని మీరు భుజించకండి. ప్రార్థన యొక్క విలువ తెలుసుకోండి. ప్రార్థన యొక్క విలువ. ఇదిగో యాకోబు, నాకున్న మార్గం ఒక్కటే, నాకున్నటువంటి ఇదిగో సొల్యూషన్ ఒక్కటే, నా సమస్యలన్నిటికీ సొల్యూషన్ ఒకటే. ఏంటి అని అంటే, ఈ రాత్రికి నేను దేవుని యొక్క పాదాలు పట్టుకోవాల్సిందే. ఎబ్బేజు ఎలా ప్రార్థించాడో యాకోబు కూడా ఆ రాత్రి అలాగే ప్రార్థిస్తాడు. చూడండి ఒకసారి బైబిల్లోకి వెళ్ళిపోయి యాకోబు ఏమని ప్రార్థిస్తున్నాడో చూడండి. ఒకసారి యాకోబు ఏమని ప్రార్థిస్తున్నాడు చూడండి. ఆదికాండం 32వ అధ్యాయము, ఆదికాండం 32వ అధ్యాయము 32వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. 9వ వచనం చూడండి. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. అయ్యా, నువ్వు నాకు ఎంతో ఆశీర్వదించావు, నాకు సమస్తం ఇచ్చావు, కానీ వాటన్నింటికీ నేను పాత్రుడను కాను అంటున్నాడు యాకోబు. అవన్నీ పొందుకొనగలిగినటువంటి క్వాలిఫికేషన్ నా దగ్గర లేదు. ఐఎమ్ డిస్క్వాలిఫైడ్, ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ అంటున్నాడు యాకోబు. ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్. మీకు అర్థమవుతుందా? యాకోబు వాటన్నింటిని పొందుకోవడానికి అర్హత నాకు లేదు అని యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. అయినా నీవు నాకు అన్నీ ఇచ్చావు. ఎట్లనగా, ఇదిగో నా చేతికర్రతో మాత్రమే యోర్దానును దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులై తిని. అందరూ చదువుతారా? నాతో పాటు చేరి అందరూ చదవండి. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి
దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. మరలా చూడండి 12వ వచనం. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపచేతునని సెలవిచ్చితివే. పీక మీదకి కత్తి వచ్చిందేంటి? నీకు అర్థమవుతుందా? విస్తరిస్తానంటివే, చచ్చిపోతున్నానే, ఎదురుగా ఏమి నిలబడి ఉంది? రే ఆశీర్వాదాలు తీసుకెళ్ళిపోయావు కదా, ఎలాగొస్తావు రామని కత్తి పట్టుకొని నిలబడుకున్నాడు అన్న. అక్కడ ఎలా దాటి వెళ్ళాలి చెప్పండి? కండ నరికేస్తాడు, కత్తికి ఒక కండ నరికేస్తాడు. ఇప్పుడు మా అన్న అమ్మో అడుగులు వేయడానికి రావట్లేదు మనసు. ఎబ్బోకు రేవు దగ్గర మోకరించాడు. ఆ రాత్రికి తన పిల్లలను భార్యలను అందరినీ పంపించాడు. దేవుని పాదాలు పట్టుకొని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు చూడండి. 23వ వచనం. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయిను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండా ఉండుట చూచి తొడగూటి పైన అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. దేవుణ్ణి పట్టుకున్నాడట. దేవుని దూతను పట్టుకొని ఇదిగో వదలలేదట. ఇక తట్టుకోలేక ఆయన ఏం చేశాడట? తొడగూడు పైన కొట్టాడు. తొడగూడు వసిలింది, అయినా కూడా ఏం చేయలేదు, వదిలిపెట్టలేదు దేవుణ్ణి. ఎందుకంటే నా జీవితాన్ని మార్చగలిగిన వాడవు నువ్వొక్కడివే. నా జీవితాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళగలిగిన వాడవు నువ్వొక్కడివే. నువ్వు తప్ప నాకు ఒక వేరే మార్గం లేదు. నువ్వు తప్ప నాకు వేరొక అవకాశం లేదు. నువ్వొక్కడివే. యు ఆర్ ద ఓన్లీ వన్ హూ కెన్ చేంజ్ మై లైఫ్. నువ్వొక్కడివి మాత్రమే ప్రభువా, నువ్వొక్కడివి మాత్రమే. నువ్వు నన్ను కొట్టినా పర్వాలేదు, నువ్వు నన్ను తిట్టినా పర్వాలేదు, నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నువ్వే నాకు ఆశ్రయం అని దేవుని యొక్క కాళ్ళు పట్టుకున్నాడట. మనం ఏం చేస్తామో తెలుసా? 2 రోజులు ప్రార్థన చేస్తాం, 3 రోజులు ప్రార్థన చేస్తాం. ఇదిగో మనకు అవకాశం, మనకి సొల్యూషన్ రాలేదనుకోండి, అంతరాలు ఎక్కడేస్తామని అంతరాలు వేసేవాడిని ఎత్తుకులాడుకుంటాం మనం కదా. తంత్రాలు కదా. మంత్రాలకి ఏమి రాలవట? చింతకాయలే రావాలట. జీవితాలు మారుతాయి. మీరు చెప్పండి అసలు సామెత ఎంత గొప్ప సామెత ఉంటే మంత్రాలకి చింతకాయలే రాలవనంటే జీవితాలు ఎక్కడ మారుతాయి చెప్పండి? జీవితాలు మారే పని అయితే ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకు చదువుకోవాలి? అందరం తలా ఒక తాయితు కట్టించేసుకున్నాం అనుకోండి, ఏమైపోతాం చెప్పండి? ఐఏఎస్ ఒక తాయిత్తు, ఐపీఎస్ ఒక తాయిత్తు, అన్ని తాయితులు కట్టించుకున్నాం అనుకోండి, ఏమైపోద్ది? ఐఏఎస్ తాయితు కట్టించుకుంటే మనం ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతాం. ఐపీఎస్ తాయితు కట్టించుకుంటే ఐపీఎస్ ఆఫీసర్ అయిపోతాం. సీఎం అవ్వాలని తాయితు కట్టించుకున్నాం అనుకోండి, సీఎం అయిపోతాం కదా. యాకోబు అలా కాదు. ప్రభువా నువ్వు తప్ప నాకు ఒక మార్గం లేదు ప్రభువా, నువ్వే నాకు మార్గం, నువ్వే నా జీవితాన్ని మార్చగలిగిన వాడవు, నువ్వే ఆశీర్వాదాలు తేగలిగిన వాడవు. ఏమంటున్నారు చూడండి, ఆయన ప్రార్థన ఎలా ఉందో చూడండి. ఏనా వచ్చినం తల్లి 26. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయననెను. నీవు నన్ను ఆశీర్వదించితే గాని నేను నిన్ను పోనీయననెను. ఆయన నీ పేరేమనగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. సాపర్లు కూడా దేవుని నమ్మని మహింపరుస్తారా? ప్రార్థనతో విజయం సాధించాడు. ప్రార్థనతో తన జీవితాన్ని మార్చుకున్నాడు. ప్రార్థనతో తన మీద ఉన్న నిందను మార్చుకున్నాడు. ప్రార్థనతో తన మీద ఉన్నటువంటి అవమానం మార్చుకున్నాడు. ప్రార్థనతో తనకు వచ్చినటువంటి భయంకరమైనటువంటి పేరును మార్చుకున్నాడు. ఎవరు? యాకోబు. ఎంత శ్రేష్టమైన పేరు సంపాదించుకున్నాడో చూడండి, ఎంత శ్రేష్టమైన పేరు ఇక మీదట నువ్వు ఇజ్రాయేలు అనబడతావు. ఇజ్రాయేలు ఆయన పేరు మీద ఈరోజు ఏముందో చెప్పండి? ఒక దేశమే ఉంది. యాకోబు దేశం అని ఉంది ఎక్కడని చెప్పండి? ఎందుకు లేదు? దేవుడు యాకోబును ఏమని మార్చాడు? ఇజ్రాయేలుగా మార్చేశాడు.
ఇజ్రాయేలుగా మార్చాడు. ప్రార్థనలో శక్తి ఉంది, మర్చిపోకండి. ప్రార్థనలో సొల్యూషన్ ఉంది, మర్చిపోకండి. ప్రార్థనలో ఉన్నతమైన స్థితికి నువ్వు వెళ్ళగలిగినటువంటి స్థితి ఎక్కడుందని అంటే సమాజంలో ఎత్తుక్కోకండి. సమాజంలో ఎక్కడ లేదు, సమాజంలో ఎక్కడ లేదు, కేవలం ప్రార్థనలో ఉంది. అది ఎలాంటి సమస్య అయినా సరే ప్రార్థనలో జయముంది, ప్రార్థనలో జయముంది, ప్రార్థనలో జయముంది, ప్రార్థనలో జయముంది. ప్రార్థన తప్ప మన బ్రతుకులను మార్చగలిగినది లోకంలో మరొకటి లేదు. చూసారా, ఇంతకుముందు ప్రార్థన గురించి మనం ఎన్నిసార్లు వాక్యం చెప్పుకున్నాం చెప్పండి? బోల్డ్ అని చెప్పుకున్నాం. మరలా ఈరోజు ఎక్కడికి వచ్చాం? ఎబ్బేజు ప్రార్థన దగ్గరకు వచ్చాం. ఎబ్బేజు ప్రార్థన ఈరోజు మనకు మాదిరిగా నిలబడుతుంది. యాకోబు గారు చేసిన ప్రార్థన ఎవరు చేశారు చెప్పండి? ఎవరు చేశారు? ఎబ్బేజు చేశాడు. ఎబ్బేజు ప్రార్థన, యాకోబు ప్రార్థన సేమ్ కనపడుతుంది. ఎబ్బేజు ఏమని ప్రార్థన చేశాడు? నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించాలి. యాకోబు ఏమని ప్రార్థన చేశాడు? నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. లేదు. దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తాడు. వీడు కొంతకాలం నన్ను అడుగుతాడా, లేకపోతే లోకంలోకి వెళ్ళిపోయి తాయితులు కట్టించుకుంటాడా అని దేవుడు నిన్ను కొంతకాలం వెయిట్ చేస్తాడు. దేవుడు కూడా యాకోబుని ఏం చేశాడు చెప్పండి? తొడగూడు మీద కొట్టేశాడట. ఈ అవసరం ఎందుకులని వదిలేసి ఉన్నాడు అనుకో యాకోబు. జీవితాంతం మోసగాడన్నటువంటి నింద యాకోబు మోయాల్సిన పరిస్థితి వచ్చిండేది యాకోబుకి. కానీ దేవుణ్ణి యాకోబు వదిలిపెట్టలేదు. యాకోబు ఏం చేయలేదు? యాకోబు దేవుణ్ణి వదిలిపెట్టలేదు. నువ్వు ఆశీర్వదించాల్సిందే, ఆశీర్వదించాల్సిందే అన్నాడు. ఇదిగో ఎబ్బేజు కూడా ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించాల్సిందే, ఆశీర్వదించాల్సిందే అన్నాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎబ్బేజుని ఏమని పిలిచాడో తెలుసా? అందరికంటే ఘనుడట. ఎవరు చూద్దామా ఒకసారి ఆ మాటను? ఒకసారి బైబిల్ గ్రంథాన్ని మరలా దినవృత్తాంతాల గ్రంథం వైపు తిప్పండి. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉన్నాడు, ఘనము పొందిన వాడై ఉన్నాడు, ఘనము పొందిన వాడై ఉన్నాడు. ఎవరు అనంటే ఎబ్బేజు. ఎబ్బేజు దేవునిని ప్రార్థించాడు, బ్రతిమాలుకున్నాడు, దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఏ రోజు ఎబ్బేజు మీదకి కీడు రాలేదు. ఎబ్బేజుకి ఏమి తోడుగా ఉన్నదో తెలుసా? ఏమి తోడుగా ఉన్నది? దేవుని యొక్క హస్తము తోడుగా ఉన్నది. దేవుని యొక్క హస్తము తోడుగా ఉన్నది. మనం ఏమి కోరుకుంటామనంటే ఈ లోకంలో, రే నువ్వు వేడ ఉండరా, నువ్వు వేడ ఉండు. ఎందుకు చెప్పండి? నువ్వు లేకపోతే నా జీవితం ఏమైపోద్దు. ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయిందండి, తీసుకెళ్తున్నాం. ఆ పక్కన వాడు ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు ఫుల్గా దాగి ఉన్నాడు. వాళ్ళ అమ్మ నాన్న అందరూ ఉన్నారు అక్కడ. ఈడేమంటున్నాడు తెలుసా? వాళ్ళ ఫ్రెండ్ని చూసి, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ కాదు, రే నువ్వు వాళ్ళందరూ ఉండరా, నాతోటి రారా. వాడిని మేము ఎక్కడ హాస్పిటల్కి తీసుకు ఈడు ఎక్కడ పడిపోతాడని భయం వేస్తుంది మాకు. వాడు ఫుల్గా తాగున్నాడు, మద్యం సేవించున్నాడు. వీడేమంటున్నాడు తెలుసా? రే నువ్వు రారా, నువ్వు రా, నువ్వు రా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనురా అంటున్నాడు వీడు. ఏది వీడు లేకపోతే? ఎబ్బేజు ఏం కోరుకున్నాడో తెలుసా? తండ్రి నీ హస్తము నాకు తోడుగా ఉండాలి. తండ్రి ఏం కోరుకున్నాడు? నీ హస్తము నాకు తోడుగా ఉండాలి, నీ చేయి నాకు తోడుగా రావాలి, నువ్వే కావాలి, నువ్వే ఆశీర్వదించాలి, ఇదిగో నువ్వే నన్ను నడిపించాలి, నా నిందలో అవమానాలు తొలగించాలి, నా నిందలో అవమానాలు తొలగించాలంటే దేవుడు ఎబ్బేజును ఎంత స్థితికి తీసుకెళ్ళాడో తెలుసా? ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాడు. అది ఎక్కడ రాయబడింది? 2 లైన్లు, 2 వచనాలలో ఎబ్బేజు జీవితం దాగి ఉంటే ఎబ్బేజుని ఎంత స్థితికి తీసుకెళ్ళాడో తెలుసా? ఆ తర్వాత కాలంలో నువ్వు ఎవడివని చెబితే నేను ఫలానా ఎబ్బేజు వాడను అని చెప్పుకొనగలిగిన గొప్ప పరిస్థితులు ఎబ్బేజు జీవితంలో వచ్చాయి. ఎలా వచ్చాయి తెలుసా? చూడండి, ఒక్క మాటను చూద్దాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 2వ అధ్యాయము రండి, 2వ అధ్యాయానికి రండి. మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయము 55వ వచనం. 2వ దినవృత్తాంతములు, సరే మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయము 55వ వచనం. ఎబ్బేజులో కాపురమున్న లేఖికుల వంశములైన తిరాతీలు. ఎక్కడ కాపురం ఉన్నవారట? ఎబ్బేజులో. మీకు అర్థమవుతుందా? ఊరికే ఒక పట్టణానికి ఏం పేరు వచ్చింది చెప్పండి? ఎబ్బేజు. యాకోబుని దేవుడు ఇజ్రాయేలు అని పిలిచిన తర్వాత ఒక దేశానికి ఏం పేరు వచ్చిందట? ఇజ్రాయేలు దేశం అని వచ్చింది. దేవునిని ప్రార్థిస్తే వేదనాన్ని పిలిచిన వాళ్ళే అనేకులు ఈరోజు ఏం పేరు చెప్పుకుంటున్నారో తెలుసా? నేను ఎవరి వాడిని అంటేనే పలానా ఎబ్బేజు ఊరికి చెందిన వాడని. నేను ఆయన పేరు మీద ఒక ఊరే. ఎవరట వాళ్ళు? లేఖికులు అన్నాడు. చూడండి, మన ఊర్లలో కూడా కొన్ని ప్రాంతాలు ఉంటాయి, గమనించారా? కొన్ని ప్రాంతాలు కొన్ని ఊర్లలో ఉంటాయి. కొన్ని ఊర్లలో ఏమని ఉంటాయంటే, బ్రాహ్మణ్స్ ఉన్న దగ్గర ఎక్కువ బ్రాహ్మణ్స్ ఉన్నారనుకోండి, ఆ ఊరికి ఏం పేరు పెడతారు చెప్పండి? అగ్రహారం అంటారు. అదే హారం
అగ్రహారం. అగ్రహారం అని పేరు పెడతారు దానికి. అగ్రహారం అంటే అక్కడ ఎవరున్నారని అగ్రహారం అని వినగానే మనకేమర్థం కావాలి? అక్కడ ఒక్కొక్క ఉన్నతమైన కులాల వారు, ఉన్నతమైన వారు ఉన్నారని మనకు అర్థం కావాలి. ఇక్కడ కూడా దేవుడు అడ్రస్ చేస్తున్నాడు చూడండి. ఎబ్బేజులో కాపురం ఉన్న వాళ్ళు ఎవరట? లేఖికులు అన్నాడు చూడండి. వాళ్ళు ప్రత్యేకపరచబడిన జనం. ఎబ్బేజులో కాపురం ఉన్నవారు ఒక ప్రత్యేకమైన జనముగా దేవుడు అడ్రస్ చేస్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి ఆ మాటని. దేవుడు ఎబ్బేజు పేరుని ఎంత పైకెత్తాడో మీరు చూస్తున్నారా? దేవుడు ఎబ్బేజు పేరుని ఎంత పైకి తీసుకెళ్తున్నాడో మీరు చూసారా? దీనంతటికి కారణం ఏంటో తెలుసా? ఎబ్బేజు చేసిన ప్రార్థన. మన జీవితాలలో కూడా ఈ 4, మన ప్రార్థనలో కూడా ఈ 4 ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఏంటి ఆ 4 విషయాలు చెప్పండి? ఎబ్బేజు ఏమని ప్రార్థించాడు? ఆ 4 విషయాలు ఒకసారి చూద్దాం చూడండి. ఏమని ప్రార్థించాడు ఎబ్బేజు? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి. అందరం కలిసి చదువుదాం. నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించాలి, నా సరిహద్దును విశాలపరచాలి, నీ చేయి నాకు తోడుగా ఉండాలి, నా పైకి కీడు రాకూడదు. మీ ప్రార్థనలో ఈ 4 విషయాలు తప్పకుండా ఉంచండి. మీ ప్రార్థనలో ఈ 4 విషయాలు. ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించాలి, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించాలి. ఆ తర్వాత ఇదిగో నా సరిహద్దులను విశాలపరచాలి. నేనున్నటువంటి ఈ పరిస్థితుల్లో కాదు, నేను నా బార్డర్స్ దాటి, ఇదిగో నా యొక్క బౌండరీస్ దాటి నేను బ్రతకాలి ప్రభువా, నా బౌండరీస్ దాటి నేను బ్రతకాలి అని ప్రార్థించాలి. తర్వాత నీ చేయి నాకు తోడుగా ఉండాలి ప్రభువా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను ప్రభువా, నువ్వే నాకు సమస్తమని ప్రార్థించాలి. నాలుగవది నా పైకి కీడు రాకుండా కాపాడు ప్రభు అని ఈ ఎబ్బేజు ప్రార్థన ఎబ్బేజును ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళిపోయింది. మనందరికీ జకర్యా, చెప్పండి జకర్యా, ఎలిజబెత్తులు తెలుసు. వీళ్ళు కూడా ఏం చేశారో తెలుసా? వాళ్ళు యాజకులట. ఇదిగో వాళ్ళు పాస్టర్స్ అంట. ఎక్కడ ఉంటుంది? లోకసువార్త 1వ అధ్యాయం కదా. ఒకసారి లోకసువార్త 1వ అధ్యాయము 1వ వచనానికి రండి. 1వ అధ్యాయం 1వ వచనానికి రండి. 1వ అధ్యాయం 1వ వచనం వద్దు. 1వ అధ్యాయము లోకసువార్త 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, చదువుతురండి నాతో పాటు, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులు ఉండేది. అబ్బో వీళ్ళు ఎలాంటి వారట? నిరపరాధులట. ఎవరు వీళ్ళు? జకర్యా, తన భార్య అయిన ఎలిజబెత్, వీళ్ళు నిరపరాధులట, నీతిమంతులట. దేవుడు సర్టిఫై చేస్తున్నాడు. ఇదిగో సర్టిఫై చేస్తుంటే అలాంటి వారికి ఎప్పటి వరకట? వృద్ధాప్యం వరకు పిల్లలు లేరట. 7వ వచనం చూడండి, అందరు కలిసి చదువుదాం. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైనా కూడా వాళ్ళకేమి లేదట, గర్భఫలం లేదట, వృద్ధులైపోయారట. ఇప్పుడు అందరూ చేతులు ఎత్తేస్తారు. ఎవరు చేతులు ఎత్తారు చెప్పండి? డాక్టర్స్ చేతులు ఎత్తుతారు, ఇదిగో సమాజం చేతులు ఎత్తుతుంది. అంతవరకు వాళ్ళు ఎన్ని నిందలు అనుభవించారో మీరు గమనించండి. అంతవరకు వారు ఎన్ని అవమానాలు భరించారో మీరు చూడండి. ఒరే నువ్వు పాస్టర్వు కదా, నువ్వు సేవకుడువు కదా. ఎలిజబెత్ ఎవరో తెలుసా? ఎలిజబెత్ ఎవరంటే వాళ్ళ తండ్రి కూడా సేవకుడే. వాళ్ళ తండ్రి ఎవరు? యాజకుడు. యాజకుని యొక్క కూతురు. మరలా ఎవరికి భార్య? యాజకుడికి భార్య. అంటే ఈమె జీవితం మొత్తం భక్తే. ఆమె పుట్టినప్పటి నుండి భక్తి పార్వశ్యంలోనే పుట్టింది. అయినప్పటికీ ఈమెకి ఏమి లేదో తెలుసా? గర్భఫలం లేదు. నిందలు మోయాల్సిన పరిస్థితి వచ్చింది, అవమానాలు మోయాల్సిన పరిస్థితి వచ్చేసింది, సమాజంలో అందరూ ఏలెత్తి చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ వృద్ధులైనప్పటికీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఒక ఉపాయం ఉంది, ఒక వే ఉంది, ఒక మార్గం ఉంది. ఆ మార్గమే ఏంటి అని అంటే జకర్యా అనుకుంటున్నాడు. ఏంటో తెలుసా? అది ప్రార్థన ఈ అవమానాన్ని తొలగించగలదు. ప్రార్థన ఇదిగో ఈ భయంకరమైన పరిస్థితుల్లో నుండి నన్ను పైకెత్తగలదని ఇదిగో జకర్యా గ్రహించి తన భార్యను బట్టి ఏం చేశాడో తెలుసా? ప్రార్థిస్తూ వచ్చాడట. చూడండి 8వ వచనం చూడండి. జకర్యా తన తరగతి క్రమము చొప్పున యాజక ధర్మము జరిగించుచుండగా వెళ్ళి ధూపం వేయుటకు అతని వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభుదూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. ఇప్పుడు అందరం కలిసి చదువుదాం 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుస్తారా? ఏం వినబడిందట? వృద్ధులైపోయారట, ఇదిగో హోప్స్ లేవట, డాక్టర్లు చేతులు ఎత్తేశారట, సమస్తము వదిలేశారట. ఇక నువ్వు గొడ్రాలవే, ఇక నువ్వు పనికిరావని అవమానాలు నిందలు మోస్తున్నది.
ఎలిజబెత్. అయినప్పటికీ వాళ్ళకు ఒక మార్గం కనపడుతుంది. ఏంటి ఆ మార్గం అంటే ప్రార్థనను పట్టుకున్నారు. ప్రభు పాద సన్నిధిలో ఎబ్బేజు ప్రార్థన చేశారు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? వృద్ధాప్యమందు దేవుడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళ హృదయాలను, వాళ్ళ గర్భాలను ముట్టాడు. దేవుడు ఆశీర్వదించాడు. వాళ్ళ పైన అవమానాన్ని చెప్పండి తొలగించాడు. వాళ్ళ పైన నిందలను తొలగించాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, అప్పటి వరకు ఇదిగో ఎలిజబెత్ను గొడ్రాలా అని పిలిచిన వారు, ఇదిగో అనేక నిందలేసిన వారు, అవమానాలు వేసిన వారు, ఈరోజు ఏమంటారో తెలుసా? మీ దేవుడు గొప్పవాడురా, మీ ప్రార్థనను దేవుడు ఆలకించాడు. అందరికీ అసాధ్యమైనది దేవుడు ఏం చేశాడు చెప్పండి? సాధ్యం చేసి చూపించాడు. దేని వలన అనంటే చెప్పండి, ప్రార్థన వలన. ఈరోజు కూడా నువ్వు అవమానాలతో కృంగిపోతుండొచ్చేమో, ఈరోజు కూడా నువ్వు దుఃఖంతో కృంగిపోతుండొచ్చేమో, నీ జీవితంలో నాకేంటి ఈ పరిస్థితులను నువ్వు అనుకోవచ్చేమో, నీ జీవితంలో నాకు అది లేదే, నాకు ఇది లేదే, నన్ను అందరూ అవమానిస్తున్నారే, నన్ను అందరూ దూషిస్తున్నారే అని నువ్వు అనుకోవచ్చేమో. నీకు ఒక హోప్ ఉంది, నీకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి అదనంటే ప్రార్థన. నీ దగ్గర ఒక ఆయుధం ఉంది. ఆ ఆయుధముతో నీ జీవితాన్ని నువ్వు నీ లిమిట్స్ దాటి బ్రతికించుకోవచ్చు. నువ్వు నీ ముందు ఉన్నటువంటి సమస్త అవమానాలను తొలగించుకోవచ్చు. నీ పాదాలు ఇదిగో ప్రభు పాద సన్నిధిలో నీ చేతులను చాపు. ఎబ్బేజు ప్రార్థన చేయి. ఎబ్బేజును దేవుడు ఎలా ఆశీర్వదించాడో నీ జీవితాన్ని కూడా ఉన్నతమైనదిగా దేవుడు ఎత్తునుగాక. మన జీవితాలలో కూడా మనల్ని ప్రార్థించే యోధులుగా దేవుడు లేపునుగాక. మన జీవితాలలో కూడా ఇదిగో ఎబ్బేజు లాంటి ప్రార్థన వీరులం మనం అవుదుముగాక. యాకోబు లాంటి ప్రార్థన వీరులము మనం అవుదుముగాక. ఎలిజబెత్, జకర్యా లాంటి ప్రార్థన వీరులము మనం అవుదుముగాక. ఆమేన్. దేవుడి మాటలు బట్టి మనలందరినీ దీవించునుగాక. తలలోంచండి, మనం ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ఒకవేళ ఎంతకాలం మీరు ప్రార్థనను నిర్లక్ష్యం చేసిన వారైతే, ప్రార్థన ఆత్మను మీరు పొందుకొనని వారైతే, మీ పైన నిందలు, అవమానాలుంటే, కష్టములుంటే, ఇదిగో నష్టములుంటే, ఇక నన్ను ఎవరు రక్షించలేరన్నటువంటి నిరీక్షణ కోల్పోయిన జీవితం ఒకవేళ నీదైతే, ఈరోజు ఎబ్బేజు అంటున్నాడు, నేను దేవుని ఎదుట